న్యూజిలాండ్‌లో డొనేషన్ ఒక మంచి పనితో పాటు ఇదొక సంస్కృతి. ఇక్కడ ప్రతి ఒక్కరు వారి శక్తి కొలది ఏదో ఒకటి డొనేట్ చేస్తూ ఉంటారు. బట్టలు, పుస్తకాలు, ఫుడ్, బొమ్మలు, డబ్బులు లేదా అంతకు మించిన వాళ్ళ విలువైన సమయం. అక్కడక్కడ ఇంటి బయట ఉచిత ఫ్రిడ్జ్‌లు కూడా కనిపిస్తాయి. వీధుల్లో పుస్తకాల అలమారాలు కూడా ఉంటాయి. ప్రతి ఏరియాలో డొనేషన్ చేయడానికి బిన్నులు కూడా ఉంటాయి. ఇంకొంతమంది కుట్లు, అల్లికలు వంట చేసి లేని వారికి ఇస్తారు. మరొకరు వాలంటీర్‌గా సహాయపడతారు. కానీ అందరిలోనూ ఒకటే గుణం, అదే గొప్ప దయ. ఈరోజు నేను గ్రీన్ స్టోర్ డోర్స్‌కి వెళ్తున్నా. అక్కడ మా లేడీస్ అల్లిన దుప్పట్లు తీసుకొని, ఇక్కడ మేము వీటిని కొనలేదు, అమ్మలేదు, బేరం కూడా పెట్టలేదు. ఈ చలి దేశంలో అవసరంలో ఉన్న వాళ్ళకి ఉచితంగా డొనేట్ చేయడానికి వెళ్ళాం. గ్రీన్ స్టోన్ డోర్స్ అనేది న్యూజిలాండ్ వెల్లింగ్టన్ లోవర్ హట్ ప్రాంతంలో ఉన్నది. ఇది ఒక చైల్డ్ అండ్ ఫ్యామిలీ కమ్యూనిటీ సెంటర్. ఇక్కడ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి లేదా సింగిల్ మదర్, పేరెంట్స్, ఇబ్బంది పడుతున్న మహిళలకు కూడా, కుటుంబాలకు కూడా ఉచితంగా సహాయాన్ని అందిస్తారు. నేను ఇక్కడికి ఒకదాన్నే రాలేదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వీరు అల్లిన బ్లాంకెట్స్ అన్ని బ్యాగ్లో సర్దేసి కార్ డిక్కీలో పెట్టేశారు. మేము నెమ్మదిగా బ్యాగ్స్ దించుకొని లోపలికి వెళ్ళాము. మేనేజ్మెంట్కి ముందుగానే మేము వస్తున్నామని ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మేము ఇక్కడికి మార్నింగ్ 10 AM రీచ్ అయ్యాం. మేమున్న ప్లేస్ నుంచి ఇక్కడికి 15 minutes డ్రైవ్. మేము వెళ్ళగానే వాలంటీర్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వారి ఫేస్ లోనే కనిపించేస్తుంది వాళ్ళకి ప్రస్తుతం బ్లాంకెట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అంట. మేము వెళ్ళి ఇచ్చిన సమయం సరైన సమయం అని చెప్పారు. వారు మాకు అక్కడి యాక్టివిటీస్, చారిటీ వర్క్ గురించి పరిచయం చేశారు. ఇక్కడ ఉచితంగా పిల్లల బట్టలు, బేబీ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సింగిల్ పేరెంట్స్ కి అవసరమైన కౌన్సిలింగ్, ప్రెగ్నెన్సీ టెస్టింగ్ మరియు పేరెంటింగ్ సపోర్ట్ కూడా అందిస్తారు. ఇక్కడ వీళ్ళు డబ్బు ఇవ్వకపోయినా సమయాన్ని, ప్రేమను పంచుతున్నారు. ప్రతి పేరెంట్ యొక్క భావాల్ని శ్రద్ధతో వింటారు. అంతకు మించి కాబోయే తల్లులకి ఏం కావాలి చెప్పండి? గ్రీన్ స్టోన్ డోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరమైన వారికి తోడుగా ఉండి వారి అవసరతలు తెలుసుకొని వారితో పాటు నిలబడతారు. ఫాలో అప్ కూడా చేస్తారు. మేము తీసుకెళ్లిన బ్యాగ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి వాళ్ళ ముందు పెట్టాము. లేడీస్ చేసిన టీం వర్క్ ని చాలా అప్రిషియేట్ చేశారు. న్యూజిలాండ్ లో ఇలాంటి చారిటీ సెంటర్స్ ఉచితంగా సేవలు అందించినా వాటిని నడపటం మాత్రం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ప్రతి ఆర్గనైజేషన్ కి వాళ్ళకి తగ్గ ఖర్చులుంటాయి. మొదటగా ఆర్గనైజేషన్ యూజ్ చేసే బిల్డింగ్ యొక్క రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఇంటర్నెట్ ఛార్జెస్, వాలంటీర్స్ కి టీ స్నాక్స్ సప్లై, స్టాఫ్ వేజెస్, ప్యాకింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్, రికార్డింగ్ టూల్స్ ఇలా చాలానే ఉంటాయి. ఇక్కడున్న వస్తువులన్నీ కూడా డొనేట్ చేసినవే. ఒక వస్తువు అవసరం అయిన తర్వాత దాన్ని పడేయకుండా దీన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇలాంటి డొనేషన్ ఆర్ చారిటీ ట్రస్ట్ల దగ్గర వదిలేసి వెళ్తారు. వేరొకరు వారి అవసరం కొలది వాళ్ళు తీసుకెళ్తారు. ఇలా ప్రతి వస్తువు న్యూజిలాండ్లో వ్యర్థంగా పడేయకుండా వేరే వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. మదర్స్ తోటి మదర్స్తో వారి డైలీ రొటీన్స్, ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటున్నారు. కనపడే స్పేస్ బర్త్డే పార్టీస్కి, ప్రైవేట్ పార్టీస్ కూడా హైర్ చేసుకోవచ్చు. టేబుల్ అండ్ చైర్స్ కూడా ఇస్తారు. ఇక్కడ పిల్లలకు ఏ వయసుకు తగ్గ ఆ ఆట బొమ్మలు ఇస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆ బొమ్మలతో పని ఉండదు. ఇంకా అవన్నీ కూడా ఇలాంటి డొనేషన్ సెంటర్స్కి వచ్చేస్తాయి. బొమ్మలన్నీ కేటగిరీ వైజ్ సెగ్రిగేట్ చేసి నీట్గా సర్దేశారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని బ్యాగ్లో వేసుకొని నింపుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ ఎవ్వరు ఏమి అనరు. ఇవన్నీ పెట్టింది పంచి పెట్టడం కోసం. చూసారా ఎంత సేఫ్గా బాక్స్లో లేబులింగ్ చేసి మరీ పెట్టారు. ఇంకా ఇక్కడ గర్ల్స్కి, బాయ్స్కి కావాల్సిన ఫుట్ వేర్ కూడా ఉంది. రకరకాల షూలు. ఏ ఫ్యామిలీకి పిల్లలు ఫైనాన్షియల్ బర్డెన్ కాకూడదని ఇలాంటి డొనేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా వయసుకు తగ్గట్టు వారి వారి బట్టల్ని డిఫరెంట్ బాక్సెస్లో సర్దిపెట్టారు. ఇవి డొనేట్ చేసినవే కదా అని ఎలా పడితే అలాగా కుప్పలు కుప్పలు పెట్టలేదు. చూసారా? రీయూజ్డ్ క్లోత్స్ అయినా ఎంత డిగ్నిటీగా పెట్టారో. ఇలా లేబులింగ్ చేయడం వల్ల ఈజీగా మనకు కావాల్సింది పికప్ చేసుకోవచ్చు. ఈ డొనేట్ చేసిన క్లోత్స్ అన్ని కూడా డొనేట్ చేసిన తర్వాత చినిగిన బటన్స్ ఊడిపోయినా అవన్నీ కూడా మైనర్ కరెక్షన్స్ చేస్తారు. ఇంకా క్లోత్స్ ని వాషింగ్ కూడా చేస్తారు. ఇంకా ఫైనల్గా లేబులింగ్ చేసి స్టోరేజ్ కంటైనర్స్లో సర్దేశారు. ఫ్రీ ఫెసిలిటీ ఎంత బాగుంది చెప్పండి. ఇండియా నుండి కొత్తగా వచ్చేవాళ్ళు పిల్లల బట్టల మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలాంటి డొనేషన్ సెంటర్స్కి వెళ్ళి
వాళ్ళ ఫైనాన్సెస్ని సేవ్ చేసుకోవచ్చు. మనకు గనక బట్టలు కావాలంటే ప్రతి బాక్స్ని ఓపెన్ చేసి ఓపిక్గా చూపిస్తున్నారు. ఇది ఒక రకంగా ఫ్రీగా షాపింగ్ చేసినట్టే. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా గ్రీన్ స్టోన్ డోర్ టీమ్తో చాలా మాట్లాడాము. ఇంకా ఎక్స్టెండెడ్ యాక్టివిటీస్ గురించి కూడా మాకు చాలా బాగా వివరించారు. ఆఫీస్ వాతావరణం కాకుండా ఒక ఇంటి వాతావరణంలా అనిపించింది. మీరు గనక న్యూజిలాండ్లో ఉన్న న్యూజిలాండ్కి రావాలనుకున్నా ఇలాంటి డొనేషన్ సెంటర్స్కి విజిట్ చేయండి. మీరేమి డొనేట్ చేయవలసిన అవసరం లేదు. మీ పిల్లలకి ఏం కావాలో తీసుకెళ్ళండి. మా బ్యాగులు ఖాళీ అయినాయి. అమ్మయ్య, మేము వచ్చిన పని అయిపోయింది. ఇంక మేము ఇంటి దారి పట్టాం. మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? వెళ్తూ వెళ్తూ ఈ న్యూజిలాండ్ రోడ్స్ చూస్తూ మాట్లాడుకుందాం. ఈ చారిటీస్ అన్నీ కూడా డబ్బును ఎలా సమకూర్చుకుంటాయంటే సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుండి గ్రాంట్స్ లభిస్తాయి. కొన్ని కంపెనీస్ వాలంటీర్గా డబ్బు డొనేట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ అయితే వస్తువుల రూపంలో కూడా సహాయం చేస్తారు. చారిటీ రెఫరల్స్, డిన్నర్స్, గివ్ అవే లిటిల్స్ లాంటి ఆన్లైన్ డొనేషన్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఫండ్ రైజ్ చేస్తారు. న్యూజిలాండ్ గవర్నమెంట్ డొనేషన్స్ ని ఎంకరేజ్ చేస్తూ మనం గనక ఆర్గనైజేషన్స్ కి డబ్బు రూపంలో డొనేట్ చేస్తే మనకి తిరిగి ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. మీరు ఏదైనా రిజిస్టర్డ్ చారిటీ లేదా ట్రస్ట్ కి డబ్బు దానం చేస్తే దాని నుండి 33.33% మీకు తిరిగి పొందవచ్చు. ఉదాహరణకి మీరు $150 డొనేట్ చేస్తే ప్రభుత్వం మీకు దానికి $50 తిరిగిస్తుంది. మీరు ఇచ్చిన ఆర్గనైజేషన్ చారిటీ రిజిస్టర్డ్ అర్హత కలిగి ఉండాలి. మీరు ఇచ్చిన డొనేషన్ డబ్బు రూపంలో ఉండాలి. మీ దగ్గర డొనేట్ చేసిన రిసీట్ కూడా ఉండాలి. దీన్ని సింపుల్గా IRD ట్యాక్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లై చేయడమే. మీరు చేస్తున్న మంచి పనిని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ మీకు కొంత ఫండ్ని తిరిగిస్తుంది. కొత్తగా వచ్చిన ఇమిగ్రెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒక మంచి పని చేయడంలో తప్పేం లేదు. ఇక్కడ గమనించారా? నా ఫ్రెండ్ వెళ్తూ వెళ్తూ కార్లో కూర్చొని మరీ అల్లేస్తుంది. ఈమె నాన్ స్టాప్ నిట్టింగ్ చేస్తూ ఉంటారు. రోజంతా గ్యాప్ దొరికితే చాలు నిట్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ నడుస్తూ కూడా. ఎంత డెడికేషన్ కదండి. చూడకుండా కళ్ళు మూసుకొని కూడా నిట్ చేస్తూ ఉంటారు. ఈ చారిటీ ఆర్గనైజేషన్స్కి కొన్నిసార్లు చర్చెస్ నుంచి కూడా స్పాన్సర్స్ అందుతాయి. చర్చ్ వాలంటీర్స్ కూడా వారి యొక్క సమయాన్ని కేటాయించి ఉచిత సేవలు చేస్తూ ఉంటారు. ప్రజలు డొనేట్ చేసిన డబ్బుని ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఇస్తూ ఈ డొనేషన్ ప్రక్రియని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ వాలంటీర్స్కి జీతాలు లేకపోయినా టీ, కాఫీ, స్నాక్స్, ఇంకా ట్రావెల్ ఖర్చులు, రీపేమెంట్స్, గిఫ్ట్ వాచర్స్ కూడా ఇస్తారు. కొన్ని చారిటీ ఆర్గనైజేషన్స్ లో పెద్ద ఉద్యోగాలు ఉంటాయి. ఉదాహరణకి అడ్మిషన్స్, కౌన్సిలింగ్, స్టోరేజ్ మేనేజ్మెంట్. వీరి జీతాలు ప్రత్యేకంగా గ్రాంట్స్ లేదా కంపెనీ సహాయాల ద్వారా వస్తాయి. మనం సింపుల్ గా చారిటీ ఆర్గనైజేషన్స్ అని చెప్పేస్తాం, కానీ దీనికి ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ అన్ని కూడా పగడ్బందీగా ఉన్నాయి. అతి చిన్నదైన న్యూజిలాండ్ గురించి ఈ విషయంలో చెప్పుకోదగ్గ విషయమే. ఇక కాసేపు ఈ డొనేషన్ టాపిక్ ని పక్కన పెట్టి ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి. కొండపైన ఇల్లులు, ఇల్లు మీద ఇల్లు, భలే ఉంది కదా. ఈ కొండ మీద ఉండే వాళ్ళకి చలికాలం చాలా చలిగా ఉంటుంది. ఇక్కడ న్యూజిలాండ్లో దాదాపుగా కొండ మీద ఇల్లులే. మాకు వెళ్తున్న దారిలో ఒక కుక్క దారి తప్పి కనిపించింది. చూసారా? కుక్క కోసం కార్లన్నీ సైడ్ అయిపోయినాయి, స్లో అయిపోయినాయి. ఇక్కడ జంతువులకు చాలా భద్రత ఇస్తారు. ఒక కుక్క హైవే పై ఉండి అది ట్రాఫిక్ కి ప్రమాదంగా ఉంటే స్థానిక కౌన్సిల్ యొక్క యానిమల్ సర్వీస్ కి ఫోన్ చేయాలి. 111 నెంబర్ కాల్ చేసి పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వారు అవసరమైతే యానిమల్ కంట్రోల్ కు సమాచారం ఇస్తారు. ఇక్కడైతే కొంతమంది ఏకంగా వారి కార్ని పక్కన పార్క్ చేశారు. మీరున్న కంట్రీలో ఏం చేస్తారు? నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా న్యూజిలాండ్ గురించి, న్యూజిలాండ్ జీవన విధానాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఇలాంటి సింపుల్ లివింగే ఇక్కడ వాళ్ళకి ఇష్టం.